నకిలీ అనుకున్న నిజమే. నాకు 5,000 వచ్చింది. సో, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మొదట ఇది నకిలీ అనుకున్నాను. కానీ నిజంగా నాకు 5,000 వచ్చింది. మీరు కూడా ప్రయత్నించి చూడండి. ఎలా అంటూ సామాజిక మాధ్యమాల్లో లింక్‌తో కూడిన సందేశాలైతే పంపిస్తూ ఉన్నారు. సో, సంక్రాంతి సందర్భంగా ఫోన్‌పే పేరుతో సామాజిక మాధ్యమాల్లో లింక్‌తో వచ్చిన సందేశం ఇది. ఈ లింక్ క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయంటూ సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ఇలాంటి లింకులతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులైతే హెచ్చరిస్తూ ఉన్నారు. లింక్‌తో పొంచి ఉన్న ప్రమాదం. సైబర్ నేరగాళ్లు మోసం చేసేందుకు ఇలాంటి లింకులను సృష్టించి దానికి ఆకర్షణీయమైన సందేశం పెట్టి సామాజిక మాధ్యమాల్లో పెడతారు. వాటిని నమ్మి ఎవరైనా క్లిక్ చేస్తే వెంటనే వారి చరవాణి హ్యాక్ అవుతుంది. దానిలో ఉన్న సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేసేస్తారు. బహుమతులు ఊరికే ఇవ్వరు. పండగ రోజు ఊరికే ఎవరు బహుమతులు ఇవ్వరని పోలీసులు చెబుతూ ఉన్నారు. క్లిక్ చేస్తే డబ్బులు వస్తాయనేది పూర్తిగా తప్పు అని, ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగమని హెచ్చరిస్తున్నారు. మీకు తెలిసిన వ్యక్తులు ఈ లింక్ మీద ఫార్వర్డ్ చేసిన వాటిని నమ్మవద్దని సూచిస్తున్నారు. ఎవరైనా లింకు క్లిక్ చేసి డబ్బులు పోగొట్టుకుంటే తక్షణం 1903కి ఫిర్యాదు చేయాలని పోలీసులు అయితే సూచిస్తున్నారన్నమాట. పండగలు పురస్కరించుకుని ముఖ్యంగా ఉద్యోగుల్ని టార్గెట్ అయితే చేయడం జరిగింది. ఉద్యోగులు టార్గెట్ చేసి ఉద్యోగుల గ్రూపుల్లో వీటినైతే పోస్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఉద్యోగులు గ్రూప్‌లో పోస్ట్ చేస్తే కొంతమంది తెలియని వాళ్ళైతే దీన్నైతే క్లిక్ చేస్తున్నారు ఏంటో అనుకోని. అందు విధంగా ఉన్నప్పుడు మన ఫోన్ అయితే హ్యాక్ అయిపోతుంది. హ్యాక్ అయిపోయి మన వివరాలన్నీ కూడా సైబర్ ఎవరైతే మనకి కేటుగాళ్ళు ఉంటారో వాళ్ళ చేతికైతే వెళ్ళిపోతాయన్నమాట. అక్కడి నుంచి మన పిన్‌లన్నీ ఆటోమేటిక్‌గా వాళ్ళకైతే తెలిసిపోతాయి. డబ్బులైతే కొట్టేయడం జరుగుతుంది. అందువల్ల ముఖ్యంగా ప్రజలతో పాటు ఉద్యోగులందరూ కూడా ఉద్యోగులు, పెన్షనర్లు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరిగింది. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్